నమస్తే, నేను మీ కౌసల్య, సింగర్, రీసెర్చర్, ఎడ్యుకేటర్ అండ్ వెల్కమ్ టు వాయిస్ కల్చర్ సిరీస్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ వాయిస్ అండ్ వాయిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఎందుకు వస్తాయి, అందరికీ వస్తాయా, కొంతమందికి వస్తాయా అనే విషయం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. థింకింగ్ దట్ ఇట్ ఈస్ సో యూస్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ గైస్. వాయిస్ డ్యామేజ్ అనేది సింగర్స్కే అవుతుందా? మాట్లాడుతూనే ఉంటాం రోజంతా. సో వాయిస్ సమస్యలు అనేవి అందరిలో వస్తాయి. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి, ఎస్పెషలీ సింగర్స్, మోర్ దాన్ సింగర్స్, టీచర్స్, యాంకర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్స్, పబ్లిక్ స్పీకర్స్, కాల్ సెంటర్ ఎంప్లాయీస్, అలాగే నార్మల్గా జనరల్గా ఫోన్లో ఎక్కువ మాట్లాడే వ్యక్తులు, మదర్స్ అంటే పిల్లలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు వాయిస్ ట్రైన్ చేసుకుంటారనమాట. ఈ వాయిస్ సమస్యలు అనేవి ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. ఎక్కువ మాట్లాడడం కూడా వాయిస్ని దెబ్బతీస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్, డే కేర్లో ఎంప్లాయీస్ కానివ్వచ్చు, రేజింగ్ 2 kids అవ్వచ్చు, లేకపోతే సింగిల్ కిడ్ అవ్వచ్చు. ఎవరినన్నా పిలవాలంటే దూరం నుంచి మనం అరిచి పిలుస్తాం, మనకు తెలియకుండానే. వింటూ ఉంటాం అపార్ట్మెంట్స్లో కానీ, పైన ఫ్లోర్ నుంచి వాళ్ళ పిల్లల్ని పిలవటం, హైయర్ టోన్లో పైనుంచి పై ఫ్లోర్స్ నుంచి అరవటం, పట్టించుకోము. కానీ అలాంటి చిన్న చిన్న వాటికి కూడా వాయిస్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. టీచర్స్ కండక్టింగ్ ఆ క్లాస్ రూమ్ సెషన్, అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు అంతమందిని అడ్రస్ చేస్తూ వాయిస్ రీచ్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ రేస్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు మైక్ సిస్టమ్ సహాయంతో టీచింగ్ చేయడం, అలాంటివి చేంజెస్ చేసుకుంటూ ఉంటే దీనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకు కూడా వాయిస్ డ్యామేజ్ అవుతుంది. యాంకర్ స్పీకింగ్ కంటిన్యూస్లీ ఆన్ ద స్టేజ్. యాంకర్స్ ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ అని ఆ హైప్ తీసుకురావడానికి రిపీటెడ్ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు. రిపీటెడ్గా అలాంటి క్రౌడ్ని అడ్రస్ చేస్తూ కొంచెం అరుస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ వాయిస్ డ్యామేజ్. అండ్ కాల్ సెంటర్ ఎంప్లాయీస్ స్పీకింగ్ విత్ హెడ్సెట్స్, లో టోన్లో మాట్లాడినప్పుడు ఫోన్లో ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. బట్ ఎవ్రీడే అదే కాల్స్, అదే మాటలు, అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నంతసేపు 8 hours లాంగ్, 10 hours లాంగ్ కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల కూడా వాయిస్ డ్యామేజ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి సెలబ్రిటీస్ని తీసుకుంటే, లైక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పిహెచ్డి సందర్భంగా నేను చేసినటువంటి రీసెర్చ్లో వారి ఓన్ వాయిస్తో వారు చెప్పడం జరిగింది, వాయిస్ నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాయిస్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు దాన్ని 2 times ఆపరేట్ చేయించుకోవాల్సి వచ్చింది అని. సో టెస్టిమోనీగా బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే ఫరా ఖాన్ గారు, ద ఫేమస్ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ బాలీవుడ్, వన్ ఆఫ్ హర్ యూట్యూబ్ ఛానల్స్లో, వీడియోస్లో చెప్పడం జరిగింది. వీడియో సాంగ్స్ని కొరియోగ్రఫీ చేసి వీడియోలు చేసేటప్పుడు అక్కడ ఒక ఎక్విప్మెంట్ ఏదైతే మైక్లో మాట్లాడి అడ్రస్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ స్టెప్స్ కోసం వాళ్ళు కౌంటింగ్స్ అవి చెప్తుంటారు. 1 2 3 4 అని కొంచెం హైప్ క్రియేట్ చేయడం, వాళ్ళకి డాన్స్లో ఎనర్జీ రావడానికి అరుస్తూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో మైక్ ఉంటే కొంచెం అరిచినా కూడా అంత పెద్దగా అరవాల్సిన అవసరం రాదు. కాబట్టి కెరీర్ ఎర్లీ డేస్లో ఆవిడ అరవాల్సి వచ్చింది. మైక్స్ సిస్టమ్ అది లేదు కాబట్టి నా వాయిస్ ఇలా తయారైంది, నా వాయిస్ ఇలా చేంజ్ అవ్వడానికి కారణం అది అని చెప్పేసి ఆవిడ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. బాలకృష్ణ ప్రసాద్ గారు లెజెండరీ విద్వాంసులు, ఆయన క్లాసికల్ మ్యూజిక్, వారు పాడిన అన్నమాచారి కీర్తనలు మనందరికీ సుపరిచితమే. వారు చెప్పినటువంటి మాటల్లో నా థీసిస్కి వారు ఇచ్చినటువంటి టెస్టిమోనీ, వారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సిమెంట్కి సంబంధించినటువంటి పొల్యూషన్ పీల్చడం వల్ల వారి వాయిస్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. వృత్తిరీత్యా వారు ఆ ఫ్యాక్టరీలో పనిచేయటం, తర్వాత సంగీతం కోసం వారు ఆ జాబ్ని రిజైన్ చేసి సంగీతంనే మెయిన్ కెరీర్గా తీసుకోవడం జరిగింది అని వారు మాటల్లో చెప్పడం జరిగిందనమాట. సో ఇలా సెలబ్రిటీస్ స్టోరీస్ వింటున్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది సర్టెన్ సిచ్యువేషన్స్ వల్ల వాయిస్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. భావోద్వేగాలతో మాట్లాడితే వాయిస్ డ్యామేజ్ అవుతుందా? ఎస్, భావోద్వేగాలతో మాట్లాడితే వాయిస్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఎమోషనల్గా హర్ట్ అయినప్పుడు, లేకపోతే ఎవరితో అన్నా మనం చేసింది కరెక్ట్ అని చెప్పాలని ట్రై చేస్తున్నప్పుడు, వాళ్ళు మనల్ని ఏదైనా బ్లేమ్ చేస్తున్నప్పుడు, మనం హర్ట్ అయినప్పుడు మాట్లాడే మాటల్లో మనం కొంచెం వెయిట్
యాడ్ అవుతూ ఉంటుంది, ఎమోషన్ యాడ్ అవుతూ ఉంటుంది. నో, ఇట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్ టు హర్ట్ యూ, లేకపోతే నేను ఐ వాస్ హర్ట్ బై ద వే యూ బిహేవ్డ్, లేదు నేను చెప్పేది విను, ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం కదా. నో నేను అలా అనలేదు. అలా ఎప్పుడైతే హై పిచ్కి వెళ్ళి కొంచెం ఆ వెయిట్ అనేది యాడ్ చేసి మనం మాట్లాడతామో అప్పుడు వాయిస్ అనేది చాలా తెలియకుండానే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మన పాయింట్ అనేది మనం ఎమోషన్ యాడ్ చేయకుండా వాళ్ళకి కన్వే చేసినప్పుడు, లేకపోతే కూర్చుని అదే పాయింట్ని నో మై ఇంటెన్షన్ వాజ్ నాట్ దట్, నేను అలా అనలేదు, నా ఇంటెన్షన్ అది కాదు అని అలా చెప్పినప్పుడు ఎంత గొడవ అవుతున్నా, అవతల వ్యక్తి ఎంత మనల్ని ప్రెషరైజ్ చేస్తున్నా కానీ ఆర్గ్యుమెంట్కి లాగడానికి, సో మనం చాలా సమన్వయంతో మనం చెప్పే పాయింట్ని ఎమోషన్ యాడ్ చేయకుండా చెప్పటం వల్ల వాయిస్ అనేది చాలా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే చాలా వెయిట్ పెట్టి మనం తెలియకుండానే మాట్లాడటం జరుగుతుంది. సో అలా మాట్లాడటం వల్ల వాయిస్ చాలా డ్యామేజ్ అనేది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అదర్వైజ్ పర్సనల్ స్పీకింగ్ యాంగ్రీలీ ఆన్ ఫోన్లో కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము డే టు డే లైఫ్లో. మన అప్లయన్సెస్ గురించి కానీ కాల్ సెంటర్ కానీ మాట్లాడినప్పుడు కొన్నిటి కోసం మనం కొంచెం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫోన్లో కూడా గట్టిగా అరవటం, దాని గురించి అక్కడ కూడా మనం ఎమోషన్ని యాడ్ చేసేస్తాం తెలియకుండానే. సో అలాంటి సందర్భాల్లో కూడా వాయిస్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక సందర్భం ఏంటంటే, ఒక రూమ్లో నుంచి ఇంకొక రూమ్లో ఉన్న పర్సన్తో కమ్యూనికేట్ చేయడం అండ్ వాళ్ళతో పెద్దగా అరిచి మాట్లాడడం. ఈరోజు ఏం తినాలనుకుంటున్నావు, నేను ఏం వండాలి, ఇది వండాలా అది వండాలా, ఇలాంటి కమ్యూనికేషన్స్ ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. తర్వాత ఒక బాల్కనీలోంచి కింద సెల్లార్లోకి కీస్ మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు ఇది మర్చిపోయారు అది మర్చిపోయారు అని ఒక్కొక్కసారి అరుస్తాం. డిడ్ యూ ఫర్గెట్ యువర్ కీస్, యూ ఫర్గాట్ అంబ్రెల్లా, ప్లీజ్ కమ్ అప్ అండ్ పిక్ ఇట్ అప్, లేకపోతే లిఫ్ట్ దగ్గరకు వస్తే నేను తెచ్చిస్తాను. ఇలాంటి కమ్యూనికేషన్స్ మనం గమనిస్తూ ఉంటాం. సో అలాంటి కమ్యూనికేషన్స్ మనం చెప్పాలనుకున్నప్పుడు ఎలా అయినా కొంచెం అరుస్తామన్నమాట. డిస్టెన్స్లో ఉన్న వ్యక్తితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం అరిచి మాట్లాడతాం. అలాంటి సందర్భాల్లో చాలా వాయిస్ డ్యామేజ్ అవుతుంది. సో ఏంటంటే బెస్ట్ సొల్యూషన్, మనం ఫోన్ చేసి సో యూ ఫర్గాట్ ద అంబ్రెల్లా, సో వచ్చి తీసుకొని లేకపోతే నేను తెచ్చిస్తాను అని చెప్పడం, దట్ ఈస్ ద బెస్ట్ వే అన్నమాట. షౌటింగ్, ఆర్గ్యుమెంట్స్లో ఎమోషన్ యాడ్ చేయకుండా ఉండటం, ఎమోషనల్ స్పీచెస్లో కామ్ కమ్యూనికేషన్ అనేది వాయిస్ని చాలా సేవ్ చేస్తుంది అన్నమాట, డ్యామేజ్ నుంచి కాపాడుతుంది ఫర్దర్గా. కడుపులో ఉన్నటువంటి సమస్యలకి వాయిస్ డ్యామేజ్ అవుతుందా? ఎస్. మన గట్ సరిగా లేకపోతే, మనకి యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ యాసిడ్ అనేది వోకల్ కార్డ్స్కి టచ్ అయినప్పుడు వాయిస్ చాలా డ్యామేజ్ అవుతుంది అని చాలామంది డాక్టర్స్, మనకి ఈఎన్టీ డాక్టర్స్ కానీ వాళ్ళు కూడా చాలామంది వాయిస్ గురించి అడ్వైస్ ఇస్తూ ఉంటారు. సో నేను పర్సనల్గా నేను చేసినటువంటి వాయిస్ కల్చర్ థీసిస్లో కూడా చాలామంది ప్రొఫెషనల్ సింగర్స్ని క్వశ్చనియర్ ఇచ్చి వాళ్ళ డేటా కలెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చిన ఇన్పుట్స్ కూడా యాసిడిటీ సమస్యలకి కూడా వాయిస్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. డీహైడ్రేషన్ వల్ల కూడా వాయిస్ సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఇన్పుట్స్ రావడం జరిగిందనమాట. కాబట్టి మనం తినే ఫుడ్ స్పైసీగా ఉన్నా, ఆయిలీగా ఉన్నా, తర్వాత యాసిడ్ ఫామ్ అవుతున్నా, మనకి అసిడిటీ ఉన్నా, సో ఇలాంటి కారణాలకి వాయిస్ తప్పకుండా డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటివి లేకుండా చూసుకోవడం వల్ల వాయిస్ ఫర్దర్ డ్యామేజ్ని మనం ఆపచ్చు. టీ కాఫీలు కొంతమందికి, స్పైసీ ఫుడ్ కొంతమందికి, తర్వాత లేట్ నైట్ మీల్స్ తిన్న కొంతమందికి, ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మన బాడీని బట్టి అది మనకి ఎలా వాయిస్ డ్యామేజ్ అవుతుందనేది మనమే కనిపెట్టుకొని మనం దాన్ని సరి చేసుకోవడం వల్ల వాయిస్ డ్యామేజ్ అనేది ఫర్దర్గా అవ్వకుండా చూసుకోవచ్చు. దుమ్ము, కాలుష్యం కనిపించని శత్రువుల. ఎస్, దుమ్ము కాలుష్యం వల్ల వాయిస్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా విద్వాంసులు బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా చెప్పారు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినందుకు తన వాయిస్ డ్యామేజ్ అయిందని. అలాగే ఫేమస్ సింగర్ విజయ్ ప్రకాష్ గారు, ప్లేబ్యాక్ సింగర్ ఫ్రమ్ బెంగళూరు, పవర్ పోయినప్పుడు రన్ చేసే జనరేటర్తో స్టేజ్ దగ్గర అందులో ఉండేటువంటి డీజిల్ క్రియేట్ చేసే ఒక బ్లాక్ స్మోక్ వల్ల కూడా, తర్వాత స్టేజ్ మీద కొన్నిసార్లు స్మోక్స్ ఒక హైప్ కోసమని చేస్తుంటారు, అలాంటి స్మోక్ వల్ల కూడా వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చాయని నా థీసిస్కి చెప్పారు. దుమ్ము, కాలుష్యం మనకి నిజంగానే కనిపించని శత్రువులు. మనం రోజు పీల్చేటువంటి గాల్లో ఉండే పొల్యూషన్ కాకుండా
కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా చాలా వాయిస్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల సైనసైటిస్ మనకి వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. సైనసైటిస్కి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దుమ్ము వల్ల మనం పీలుస్తాం కాబట్టి అది ఇక్కడిక్కడ ఫామ్ అవటం జరుగుతుంది. దానికి రెమెడీ ఆవిరి తీసుకోవడం వల్ల రెగ్యులర్గా లాంగ్ ప్రాసెస్లో చాలా రోజుల వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేదా డాక్టర్ సహాయంతో ఫ్లష్ అవుట్ చేసే విధంగా కూడా లేటెస్ట్ పద్ధతులు వచ్చాయి కాబట్టి అవన్నీ మనం ఈఎన్టీ డాక్టర్ సహాయంతో చేయించుకోవడం వల్ల కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది. సో అది రాకుండా చూసుకోవాలంటే మాస్క్ వేసుకోవడం అలాంటి కేర్ తీసుకోవడం వల్ల మనకి వాయిస్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ట్రాఫిక్ అనేది ఒక పెద్ద సమస్య. ట్రాఫిక్లో మనం రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ట్రాఫిక్లో మనకి పీల్చక తప్పదు కొన్ని పొగలు. ఏదో రకంగా మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం డే టు డే లైఫ్లో. సో సైనసైటిస్ అనేది మేజర్గా బాధించే విషయం అన్నమాట సింగర్స్ని. సో ఇక్కడ కదా సైనసైటిస్ వాయిస్కి ఏంటి సంబంధం అనొచ్చు. సైనసైటిస్ వల్ల వాయిస్లో ఫ్రీగా కొన్ని సౌండ్స్ మన మౌత్ అనేది వాయిస్ ప్రొజెక్షన్ అనేది ఇది ఒక వాయిస్ రూమ్ లాంటిది. ఇందులోంచి బయటకు వస్తుంది టోన్ అనేది, టోనల్ క్వాలిటీ అనేది. సో ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల కొన్ని లెటర్స్ ఎస్పెషల్లీ నా, మా అనే లెటర్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి సైనసైటిస్ వల్ల. అవి కొంచెం నాజల్గా సౌండ్ అవ్వటం, తర్వాత ఫ్రీగా గమకాల ఫ్లో అనేది రాకపోవడం, టెక్నికాలిటీస్లోకి మాట్లాడితే పాడేటప్పుడు రికార్డింగ్లో ఎస్పెషల్లీ క్లియర్గా తెలుస్తాయి. స్టేజ్ మీద అంత బాగా తెలియకపోవచ్చు, కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు సాంగ్ మనకి చాలా క్వాలిటీతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాంట్లో కంపల్సరీగా ఈ సైనసైటిస్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. లెజెండరీ సింగర్ చిత్ర అమ్మ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లెజెండరీ దైవ సమానులు. సో వీరందరూ కూడా సైనసైటిస్ గురించి మనకి చాలాసార్లు చెప్పడం జరిగింది. దానివల్ల ఎలాంటి డ్యామేజెస్ అవుతాయి, ఈ సైనసైటిస్ హైజీనిక్గా లేని ఫుడ్ తినడము, గాలి పీల్చడం లాంటి వాటి వల్ల డ్యామేజెస్ ఎక్కువగా ఉంటాయని మనకి చాలామంది ప్రొఫెషనల్ సింగర్స్ కూడా చెప్పడం జరిగింది. ఫేవరెట్ సింగర్ చిత్ర అమ్మ సైనసైటిస్ గురించి 1.5 year లాంగ్ బాధపడ్డాను అని ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పడం జరిగింది. అదొక్కసారి వచ్చిందంటే తొందరగా పోదన్నమాట. సో అది సైనసైటిస్ ఫ్రీ అవ్వటం అనేది చాలా కష్టం. సో అది రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల వాయిస్ డ్యామేజ్ని మనం ఫర్దర్గా ఆపచ్చు. డస్టింగ్ చేస్తున్నప్పుడు, ఎక్కడన్నా పొగలు అవన్నీ వస్తున్నప్పుడు మాస్క్తో నోస్ కవర్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. వాయిస్ని ఎలా కాపాడుకోవాలి, వాయిస్ని కాపాడుకోవడం ఎలా? సో నేను ఇప్పుడు మాట్లాడిన అన్ని పాయింట్స్లో కూడా నేను వాయిస్ని ఎలా కాపాడుకోవాలో కూడా మాట్లాడాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినప్పుడు కొంచెం వామ్ వాటర్ విత్ తులసి లీవ్స్ ఆర్ హనీ, కొంచెం తేనె, తులసి దళాలు నీళ్ళలో వామ్ వాటర్లో వేసుకొని దాన్ని సిప్ చేస్తూ ఉండటం అనేది ఒక రెమెడీ. డస్ట్కి ఎక్స్పోజ్ చేసుకోకుండా మనం నోస్ని కవర్ చేసుకోవడం, ఆల్వేస్ ఒక మాస్క్ని మన బ్యాగ్లో క్యారీ చేయటం అనేది కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఫుడ్ని ఫోకస్ చేసి తినటం, ఎక్కువ మన బాడీకి కారం పడదు, ఆయిల్ పడదు అన్నప్పుడు స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసి మన బాడీకి ఏ ఫుడ్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ ఫుడ్ తినడం. ఎస్పెషల్లీ మనం ఎక్కువ మాట్లాడాలి, పర్ఫామ్ చేయాలి, లేదంటే మాట్లాడాలి, అడ్రస్ చేయాలి, నాట్ ఓన్లీ సింగింగ్ బట్ ఆల్సో స్పీకింగ్. సో స్పీకింగ్ వాయిస్ కూడా, దాని హెల్త్ కూడా చూసుకోవాలి. సింగర్స్ కాదు అని అంటే వాయిస్ కేర్ తీసుకోకూడదు అని ఏం లేదు. సో ప్రతి ఒక్కరికి వాయిస్తో పని ఉంటుంది. కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన పిల్లలతో అవ్వచ్చు, ఎవరితో అయినా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. మన వాయిస్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో ఫుడ్, గట్ హెల్త్ బాగుంటే మన వాయిస్ బాగుంటుంది. పొల్యూషన్ నుంచి దూరంగా ఉంటే మనకి సైనసైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో వాయిస్ బాగుంటుంది. సో ఈ జలుబులు ఇవన్నీ మరి మనం ఏం చేయకుండా వస్తాయి కదా అంటే వస్తాయి, బట్ వచ్చిన ఒక 10 daysకి మనం దానికి ఫ్రీ అయిపోతాం. సో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రిలీఫ్ కావాలనుకున్నప్పుడు వామ్ వాటర్ విత్ హనీ అలాంటివి తాగటం, కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉండటం, ఇలాంటి రెమెడీస్ చేస్తే సరిపోతుంది. అండ్ కోల్డ్కి కూడా స్టీమింగ్ అనేది, ఆవిరి తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. రెస్ట్ తీసుకోవడం కూడా వాయిస్కి చాలా అవసరం. ఎక్కువ మాట్లాడేసినప్పుడు ప్రాపర్గా రెస్ట్ ఇవ్వటం. ఒక హాఫ్ డే మాట్లాడాము, లేకపోతే డే అంతా మాట్లాడాము అని అన్నప్పుడు, వర్క్ ప్లేసెస్లో కూడా సెలబ్రేషన్ అయింది ఎక్కువ మాట్లాడాము అన్నప్పుడు నెక్స్ట్ డే కొంచెం కామ్గా ఉండటం, రెస్ట్గా ఉండటం, అవసరమైనంతే మాట్లాడటం, ఇలాంటివి చేస్తే కూడా వాయిస్ రెస్ట్ వచ్చి బాగుంటుంది. సో
మన వాయిస్ అంటే మన గుర్తింపు, మీ వాయిస్ మీ గుర్తింపు. కాబట్టి వాయిస్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. సో మీ వాయిస్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సో ఎమోషనల్ స్పీచ్లో చాలా మైండ్ఫుల్గా ఉండండి అండ్ వాయిస్ కేర్ తీసుకోండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాయిస్ హెల్త్ ఫర్ యూ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ మై ఛానల్. అండ్ మీకు వాయిస్ పరంగా, సింగింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కింద కామెంట్స్లో రాయండి. సో దట్ నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్గా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు, @singer_kausalya నా ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అక్కడ మీరు డిఎం చేసినా నాకు రిసీవ్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్లో రాయండి. సో దట్ ఐ విల్ ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్. టేక్ కేర్ and see you guys soon. Thank you. Bye bye. Namaste.